గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎవరైనా సరే అంటే ఏ వ్యక్తులైనా సరే, వాళ్ళు ఏ పార్టీ నుంచి ఉన్నా సరే, వాళ్ళు వచ్చి ప్రజలకి మద్దతుగా గొంతు వినిపిస్తున్నారంటే ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి రావాలని. అలా అవును. జడా శ్రవణ్ కుమార్ గారు ఏంటంటే 2019 నుంచి, అంటే అంతకు ముందు ఉన్నారేమో నాకు తెలియదు కానీ 2019 నుంచి ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, మీడియాలో కనబడతా ఉన్నారు. సో అవును. కంపల్సరీ ఏదో ఒక దాని మీద వాయిస్ అవుట్ చేస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ అవును. జగన్మోహన్ రెడ్డి మీద చాలా గంభీరంగా, చాలా స్ట్రాంగ్ గా కూడా వాయిస్ అవుట్ చేస్తా ఉన్నారు. కానీ అవును. ఒక్కసారి ఆయన సైలెంట్ అయిపోయారు. కాకపోతే అందరూ చెప్పేది ఏంటంటే సార్, ఎప్పుడైతే ఉండవల్లి శ్రీదేవి గారు తెలుగుదేశంలోకి వచ్చారో అప్పుడు దాకా, ఎందుకంటే ఆయన కూడా తాడికొండ సీటు మీద కన్నేశారు. తాడికొండ రిజర్వ్డ్ కాబట్టి తెలుగుదేశం తరపున పోరాడితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని జై భీమ్తో అక్కడి నుంచి కంటెస్ట్ చేద్దామని ఆయన ఇది పెట్టుకున్నట్టున్నారు. కానీ శ్రీదేవి గారు వచ్చేదానికి పాపం ఆయనకి ఆ ఛాన్స్ పోయినట్టుంది. సో అవును. అప్పటి నుంచి ఆయన చంద్రబాబు గారిని విమర్శించడము, చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలెట్టారు. ఇప్పుడు మనకి వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే సార్, జడా శ్రవణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ తరపున లేకపోతే వైఎస్ఆర్సీపీ మద్దతుతో అదే ఉండవల్లి శ్రీదేవి మీద తాడికొండలో పోటీ చేస్తారని అంటారు. ఏంటి సార్, అంటే ఇది ఉత్త పుకారే అంటారా? మీకు కూడా దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు మీరు దీన్ని ఎలా చూస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తాడికొండ సీట్ ఏమి ఉండవల్లి శ్రీదేవికి ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. ఓకే. ఆ. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇవ్వడం ఉమ్, లేదు. బయట ఉన్న పుకారు ఏమిటయ్యా అంటే ఆవిడకి బాపట్ల ఎంపీ సీట్ ఇస్తున్నారు అని. ఓ, అందుకనే ఆమె కూడా మొన్న ప్రమోషన్ ఇచ్చారు. రెచ్చిపోయి ఉహుం, ఉమ్, బాగా ఆ, కుర్చీని మడత పెట్టింది ఆమె కూడా. ఓకే. ఆ, మొన్న సభలో గట్టిగా కుర్చీని మడత పెట్టింది మడత ఆవిడ పెట్టి కూడా. ఆ, బాగా గట్టిగా వేసింది. ఉమ్, మాల కాకపోతే ఆవిడకి ఏదో ఒక ఆ, ఇట్లాంటిది ఒక ఆ, వాగ్దానం లేకపోతే ఆవిడ ఎందుకు మడత పెట్టింది కుర్చీని. ఆవిడ అంతేగా. కూడా అట్లా 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 అంటి ముట్టనట్టుగా తిరుగుతుండేది కదా. ఇంత ఉమ్, గట్టిగా కుర్చీ మడత పెడుతుంది అని అంటే ఆవిడకి బాపట్ల ఎంపీ సీటు కన్ఫామ్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉమ్. ఇట్లాగా కొన్ని కొన్ని సంకేతాలతోటి కొన్ని కొన్ని అర్థం అయిపోతుంటాయి అన్నమాట. కానీ బాపట్ల ఎంపీ సీట్కి ఒక ఐఏఎస్ కూడా ఎవరో ఉన్నట్టున్నారు కదా సార్ ఆయన. ఉన్నారు అని కూడా ఆ, అంటున్నారు. ఉమ్. కానీ వాళ్ళు ఇప్పుడు ఏవిడ ఊపు ఉత్సాహం చూస్తుంటే మనం కొంచెం ఏవిడిదే కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందిగా. అవునా? ఆ, ఎందుకంటే ఆ, ఆయనకి అట్లాగా. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, ఐఏఎస్, మళ్ళీ ఫైనాన్షియల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో ఆయన ఉమ్, ఆయన ఎందుకంటే ఉండవల్లి శ్రీదేవితో పోలిస్తే ఎటు చూసినా సరే ఆయన చాలా ఫార్ బెటర్ క్యాండిడేట్ అవుతారు. ఆ, ఫార్ బెటర్ క్యాండిడేట్ అయినా కానీ ఎవడు ఉమ్, ఆల్రెడీ పొలిటీషియన్ కదా. అదేలేండి. ఆ, ఎవడికి ఉండే అడ్వాంటేజెస్ ఎవడికి ఉన్నాయి. అసలు అదేలే. యాక్చువల్గా ఇప్పుడు మనం తాడికొండ సీటు గురించి మాట్లాడుకుంటే ఆ, జడా శ్రావణ్ కుమారు ఉమ్, రేపు తాడికొండలో పోటీ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఆ, చేయరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి ఆడ ఆయనకు నుంచోబెడుతుందనో ఉమ్, లేకపోతే ఇంకోటి చేస్తుందనో ఉమ్, ఏమీ ఉండదు. ఆ, జగన్మోహన్ రెడ్డి ఈవెన్ చిన్న చిన్న యూట్యూబర్లను కూడా ఏమాత్రం ఆయన జాలి దయ ఏం ఉండదు ఆయనకి. ఓకే. శ్రీరెడ్డే కళ్ళనీళ్లు పెట్టుకుంది. అయ్యా మాకేం డబ్బులు రావట్లేదు, మీకు మిమ్మల్ని నమ్ముకొని మేము నానా బూతులు మాట్లాడి ప్రజల్లో చులకనైపోయాం, మా వీడియోలు ఎవడు చూడటం లేదు, మీరేమో కొత్త యూట్యూబర్స్ని ఎవరినో హైర్ చేస్తున్నారంట, న్యూట్రల్ వాళ్ళతోటి ఇప్పుడు మీరు ఏదో చేపించుకునే ప్రయత్నం చేస్తున్నారంట, మరి ఉమ్, మాకు పుట్టగతులు లేకుండా పోయినాయి, ఏం చేయమంటారా బాబు అని ఏడ్చిందా ఒక రోజున అవును. వీడియోలు పెట్టుకొని. ఉమ్, మా అలాగనే ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ కూడా అలాగే ఏడ్చే పరిస్థితే. ఉమ్, కాకపోతే ఆయన్ని తెలుగుదేశం పార్టీని వదిలేసి బయటకు రమ్మను. ఆయన తెలుగుదేశం పార్టీలో ఎప్పుడున్నాడులే, ఆయన జై భీమ్ భారత్ పార్టీ పెట్టుకున్నాడు. అదేదో పర్మిషన్ వచ్చినట్టు లేదు. ఇప్పుడు జై భీమ్ రావు భారత్ పార్టీ. ఉమ్, దాంతో మరి ఇక్కడ ఒకసారి తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ పెట్టాడు. ఉమ్, మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నాం. 40 నియోజకవర్గాల్లో ఉన్న దళిత వాడల్లో మొత్తం మా కాంగ్రెస్ మా జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థులంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని, ఎట్లాగైనా సరే కేసీఆర్ని ఓడించడానికి మేము గట్టిగా కృషి చేస్తాం అని గట్టిగా ప్రగల్భాలు పలికాడు. ఉమ్, ఆ రోజు సాయంత్రమే బస్ ఎక్కేసి మళ్ళీ విజయవాడ దిగాడు. మళ్ళీ విజయవాడలో మళ్ళీ స్టూడియోలో లైవ్లకు కనపడ్డాడు. మరి ఉమ్, ఎవరు పనిచేశారు అక్కడ? కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఏం రాలేదేమో. వాళ్ళు మీరు చెయ్యండి చెయ్యొద్దు అని సంకేతాలు ఏమి రాలేదేమో. ఉమ్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలవకుండానే ఈయన హైదరాబాద్ వెళ్ళి ఆడ ప్రెస్ మీట్ పెడితే అప్పుడన్నా పిలుస్తారు అనేమని అనుకున్నారేమో. అక్కడ ఆల్రెడీ స్ట్రాటజిస్టులుగా చేస్తున్న వాళ్ళు, ఉమ్, అంటే మీకు తెలిసిందే కదా, అక్కడ ఒక స్ట్రాటజిస్ట్ ఉన్నాడు. వాళ్ళ అవును. కింద ఇంకా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మనకు మనకు కూడా తెలిసిన వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఈ ఇతన్ని అసలు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లెక్కలో కూడా వేసుకోలేదండి, ఈయన అసలు తీసుకోలేదు. ఇంకా ఆయన తీసుకుంటే మనకి నష్టం కలుగుతుందని ఉద్దేశం కూడా వెలిబుచ్చారు. అందుకని ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, అందుకని ఆయన వెళ్ళిపోయాడని చెప్పారని వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా.
అంటే మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాలుగా 4 ఏంట్లు 4 కాదులే యాక్చువల్గా చెప్పాలంటే మూడున్నర ఉహు, ఆ ముందంతా వీళ్ళు ఏమీ చేయలేని అగమ్య గోచర స్థితిలోనే ఉన్నారు. ఎక్కడైతే 3 ముక్కల రాజధాని ఉహు, జగన్మోహన్ రెడ్డి ఒక అంశం తీసుకొని వచ్చాడో అది తీసుకొని వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు కొంచెం ఎక్కువగా మీడియాలో చర్చ జరుగుతుంది కదా, దాని ఉహు, గురించి మాట్లాడటానికి మనుషులు కావాలి కదా. అందుకని ఉహు, మీడియా కూడా ఎక్కువగా వీళ్ళని పిలవటం మొదలుపెట్టింది. కొలుపుపూడి శ్రీనివాసరావు గారు కూడా ఆ ఈ రాజధాని దగ్గర నుంచే కదా బయటకు వచ్చింది. అవును. అంతకు ముందు వీళ్ళు లేరా అంటే ఉన్నారు, ఎందుకు లేరు? ఉహు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. ఉహు, 2019 నాడు జగన్మోహన్ రెడ్డికి ఎంతో పని చేసి పెట్టారు ఉహు, వీళ్ళందరూ. ఆ రోజు వాళ్ళు ఇప్పుడు 19 ఎన్నికల ముందు ఇదే జడ శ్రావణ్ కుమార్ గారు ఆ, చంద్రబాబు నాయుడు మీద హైకోర్టులో కేసులు కూడా వేశాడు. ఉహు, ఆ తర్వాత ఎందుకు విత్డ్రా చేసుకున్నాడో చేసుకున్నాడు. ఉహు, ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళందరినీ కూడగట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి గెలిచింది. వీళ్ళందరూ ఏంటి మేము గెలిపించాం అని అనుకున్నారు ఆ రోజున. అంటే మన తిరిగి మనకి ఏదన్నా ఉపయోగం జరుగుద్దేమోనని ఉహు, వీళ్ళని బాగా వదిలేసేసాడు, అసలు ఏం పట్టించుకోలేదు. అందుకని ఉహు, వీళ్ళు బాగా హర్ట్ అయ్యి అప్పుడు ఇంకా వేరే ఏముంటది చెప్పండి. మా ఇప్పుడు నేను నాలాంటోడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, నేను ఇప్పుడు మాకంటే ఒకటి ఏడ్చింది. నేను ఉహు, ఇప్పుడు చిలకలూరుపేటలో పోటీ చేద్దాం అని అనుకున్నాను, ఉహు, అనౌన్స్మెంట్ చేసుకున్నాను. ఉహు, లేదు ఇప్పుడు టీడీపీయో వేరే కాంగ్రెస్ పార్టీయో జనసేనో ఎవరో ఒకరిని పిలిచి టికెట్ ఇచ్చారనుకోండి పోటీ చేస్తా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిచింది అనుకోండి, ఉహు, మా కుండబద్దలు ఉన్న అభిమతానికి కానీ మాకున్న సిద్ధాంతాలకు కానీ వాళ్ళకి మాకు పొసగదు. ఉహు, ఆ వీళ్ళతో మాత్రం పొసిగిద్దా అని అంటే ఉహు, ఏముంది, 30-40% పొసిగినా కూడా పొసిగినట్టే కదండి. అదే జగన్మోహన్ రెడ్డితో అయితే 1% కూడా పొసగటం లేదే మనకి. ఉహు. వాళ్ళు బా- మనకెటు టికెట్ ఎవరు, నువ్వు రా పోటీ చేస్తావని నాకేం టికెట్ ఎవరు, ఉహు, ఆ మాట నేను చెప్పను కానీ ఒకవేళ ఇస్తాను అన్నా కూడా మేము ఉహు, పోటీ చెయ్యం. మా సిద్ధాంతం మాదే, ఉహు, మా నాన్న ఆశయం మాదే, ఉహు, దానికి అనుగుణంగానే కదా ప్రవర్తిస్తాం. కానీ వీళ్ళు అలా కాదు, ఉహు, ఎటైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు. మరి ఆ సిద్ధం దేనికి సిద్ధం? ఉహు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాదు ఇది, ఇది ఉహు, మరొక రకమైన సిద్ధం. అనంటే దీని వెనక బెనిఫిషియరీస్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏముంటాయి, హౌ ఉహు, మనం ఎలా బెనిఫిట్ పొందుతాం అనేదే కదా ఉండేది. ఉహు, ఎప్పుడు దాన్నే ఆశ అంటారు. ఆశ, అత్యాశ, పేరాశ, దురాశ, ఏదైనా కానివ్వండి అంటే డిగ్రీస్ అన్నమాట. ఉహు, తక్కువగా పడేవాడు ఆశ, ఉహు, ఇంకొంచెం ఎక్కువ పడేవాడు అత్యాశ, నాకే కావాలి అని అనుకునేవాడు ఉహు, పేరాశ. జగన్మోహన్ రెడ్డి లాగా నేను తప్పే నాకు తప్పే ఎవడుకొద్దు అంటే దురాశ. ఉహు. వీళ్ళ డిగ్రీ ఏడుందో వీళ్ళే ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు అలాంటిది ఏదన్నా మనం ఆశించామనుకోండి, భంగపాటు ఏర్పడుద్ది. జగన్మోహన్ రెడ్డి ఎట్టని కాస్ట్ ఎవరినైనా సరే నెట్ట నిలువున నట్ట నడి సముద్రంలో వదిలేయగలడు. చెల్లిని తల్లిని కూడా స్పేర్ చేయని వాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ ఓ లెక్క చేస్తాడా? అందులో వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి తాడికొండలో ఈయన్ని నిలబెడతాడా? దీనికంటే ఎవరో ఒకరిని మంచి క్యాండిడేట్ని చూసి తాడికొండలో వేరే వాళ్ళని చూసి నిలబెడతాడు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూడా తాడికొండ సీట్ అనౌన్స్ చేశారా లేదా? ఉహు. చేశారా? మా ఇక్కడ నుంచి ఆ, తీసుకెళ్ళి ఎవరిని, మన పుష్పశ్రీ ఆయన ఎవరినో సంథింగ్ ఇక్కడ మర్చిపోయాను. అవును, పెట్టారు కదా హోమ్ మినిస్టర్. ఆడ పెట్టారు కదా ఆల్రెడీ మంత్రిని తీసుకెళ్ళి. అవును. ఉమ్, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉమ్, జడా శ్రావణ్ కుమార్ని ఏమన్నా చేస్తారా? ఉమ్. ఏం చెయ్యరు, అలాంటిది ఏం ఉండదు జగన్మోహన్ కానీ రెడ్డి ఆ దగ్గర. లిస్ట్ కూడా చాలా మారుతుంది అంటున్నారు కదా సార్. ఆ లిస్ట్ కూడా ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి అవును, అనౌన్స్మెంట్ చేసిన లిస్ట్ యాక్చువల్గా కూడా. ఏడో లిస్ట్ కూడా వచ్చింది ఉమ్, 2-3 పేర్లతోటి. ఉమ్. ఈ లిస్టులన్నీ కూడా ఫైనల్కి వెళ్ళేటప్పుడు ఏముండవు. అదే. ఇదంతా జగన్ ఆ, రెడ్డి ఇప్పుడు ఏమన్నా అటెన్షన్ గ్రాబింగ్ కోసం అంతే ఇన్ఛార్జీలు అంటారు ఏమన్నా అంటే చేస్తున్న అంతే ఒక కదా. ఒక నాటకం. అదే. ఉమ్, ఎవరినెవరిని వదిలించుకోదలుచుకున్నాడో వాళ్ళందరినీ రేపాకులాగా తీసి పక్కన వేయటానికి చేసిన పని ఇదన్నమాట. అదే. తర్వాత ఉమ్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మొన్న ఇక్కడ మంగళగిరి గురించి మాట్లాడుకున్నాం. అవును. ఆడ గడ్డి చిరంజీవి బీసీకి పెద్ద పీట వేస్తారు, అక్కడ చేనేత వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందుకని ఆ సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి ఇచ్చారు అన్నారు. ఆ, మనకు అందుకున్న సమాచారం ప్రకారం ఏంటి, మళ్ళా చివరి కొంత ఆఖరికి కమ్మలు అక్కడ అన్నారు. నుంచి సజ్జల భార్గవ సజ్జల రెడ్డి భార్గవ పోటీ రెడ్డి. చేస్తాడని. అవును. అలాంటిది ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు, దానికి మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం సపోర్ట్ చేస్తాడు, అది ఉమ్, ఏమన్నా ఉంటుందో అక్కడ ఏం ఉండదు. ఉమ్, వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ తరఫున ఆయన ఏడో కాడ పోటీ చేస్తాడు. జై ఉమ్, భీమ్రావ్ భారత్ పార్టీ ఉమ్, తరఫున చేస్తాడేమో. ఉమ్.
వాడు ఎక్కడ చేస్తాడో వాడు ఎన్ని ఓట్లు వస్తాయో అప్పుడు కౌంట్ చేద్దాం. కాకపోతే ఆయన కూడా సాలిడ్ గా మనీ ఒకటి పూల్ చేశారు. అంటే మనకి వేరే వాళ్ళు చెప్పటం, కొంతమందిని అందరినీ పిలిచి మీరందరూ నాతో ఉండండి, నాతో ఉంటే కనుక మనం 2029 నాటికి ఒక 900 కోట్ల దాకా మనమే సొంతగా ఫండ్ కలెక్ట్ చేసుకొని ఎలక్షన్స్కి వెళ్దాము. మనం ఎస్సీ రిజర్వ్ లోనే ఎందుకు పోటీ చేయాలి, మనం కంప్లీట్ గా పోటీ చేద్దాం అని చెప్పి ఒక పెద్ద ప్రణాళిక రచిస్తున్నారని చెప్పి అంటున్నారు సార్ మరి. ప్రణాళిక ఇప్పుడు కాదండి. ఆయన ఉమ్, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చాడు, మారాడు అని మనం అనుకుంటున్నాం చూడండి. ఉమ్, దానికంటే ముందుగానే ఉమ్. వాళ్ళ లాయర్లలోనే ఒక లేడీ లాయర్ ఒక ఆవిడ ఫేస్బుక్ లో పోస్టింగ్ కూడా పెట్టింది. ఓ, ఓకే. ఆ, మనం ఒక జడా శ్రావణ్ కుమార్ మీద చేసిన ఒక వీడియోని ఆవిడ ఉమ్, ఫేస్బుక్ లో కూడా షేర్ చేసుకున్నారు. మీరు మన ఓకే, ఐకాన్ పాలిటిక్స్ లో వచ్చిన వీడియోనే. ఓకే, ఓకే. ఆహా. ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్స్ ఎక్కడో చోట నుంచి మనకు వస్తాయి కదా. అవును. ఆవిడ ఉమ్, డైరెక్ట్ గా లైవ్ పెట్టి మా ఉమ్, లాయర్లందరి దగ్గర ఉమ్, ఇప్పుడు మీరు నాకు గట్టిగా సపోర్ట్ చేశారు అని అంటే మనకి ఉమ్, రేపు 300 కోట్లు 400 కోట్లు రాబోతున్నాయి. మనం ఉమ్, అందరం కలిసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెద్ద పెద్ద పార్టీలు ఏవైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకి ధీటుగా మనం కూడా పోటీ చేస్తాం. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. దానికి నేను 300 కోట్ల ప్లాన్ రచన ఒకటి చేశాను. ఇప్పుడు ఉమ్, మీరు సపోర్ట్ చేయండి అని అంటే వీళ్ళందరూ వాళ్ళ తాహతకు తగ్గట్టుగా 5 లక్షలు 10 లక్షలు 25 లక్షలు ఆయనకి సమర్పించుకొని మొత్తం జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏ రోజైతే విభేదించి బయటకు వచ్చారో ఆ రోజు నుంచి వాళ్ళందరూ దుమ్మెత్తిపోయటం మొదలు పెట్టారు. అప్పుడే కదా పుకారు బయటకు అవును. వచ్చింది. ఉమ్, జడా శ్రావణ్ కుమారు తెలుగుదేశం పార్టీ తరపున దళిత వాడల్లో ప్రచారం చేయటం కోసం నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున డబ్బులు అడిగాడు. ఉమ్, అందుకని చంద్రబాబు నాయుడు అది కాదు, ఇలాంటి ప్రణాళిక ఏది మన దగ్గర కుదరదు అని అంటే విభేదించి బయటకు వచ్చాడు. ఇక ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇటువైపు ఎంట్రీ దొరకడం లేదు ఉమ్, అనే దాని మీద చర్చ జరిగింది. ఉమ్, అందులో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది అని అంటే మరి ఫేస్బుక్ లో వాళ్ళు పెట్టిన వీడియోలు అయితే వాస్తవంగానే కనిపిస్తున్నాయి. మరి ఉమ్. వాళ్ళు 25 లక్షలు ఇచ్చారా 5 లక్షలు ఇచ్చారో 10 లక్షలు ఇచ్చారో చెప్పుకునేటప్పుడు ఏముంది, 5 ఇచ్చి 10 అని చెప్పుకోవచ్చు. అంతేగా. కానీ ఇచ్చారా లేదా అని అంటే ఇచ్చినట్టుగానే కనిపిస్తా ఉంది కదా. ఉమ్, అది కదా అసలు మ్యాటరు. లక్ష ఉమ్, ఇవ్వనివ్వండి, డబ్బులు ఇచ్చారు కదా, ఉమ్, ఈయన తీసుకున్నాడు కదా. ఉమ్, ఇప్పుడు వాళ్ళందరూ ఏమిటి, వాళ్ళందరూ ఆక్రోశం వెలబుచ్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజు. ఆయన నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అని అంటే టీడీపీ దగ్గర తీసుకొస్తాను అని నమ్మబలికితే ఇచ్చాము. ఉమ్. ఆయన ఇప్పుడు టీడీపీని విభేదించి చంద్రబాబు నాయుడు తిడుతుంటే ఇంక డబ్బులు రావనే కదా అర్థం. మేము అంతేగా. పెట్టింది మొత్తం బూడిదలో పోసిన పన్నీరు, మా కష్టం మొత్తం నాశనం అయిపోయింది, ఈయన చుట్టూతా తిరిగి మేము డబ్బు ఒళ్ళు ఇల్లు మొత్తం గుల్ల చేసుకున్నాము. ఇదే ఈయనకంటే ఏదో పార్టీకి తిరుగుంటే కనీసంలో కనీసం ప్రచారం అన్నా వచ్చేది అని అనుకుంటానికి ఆస్కారం ఉంది కదా. ఉమ్, జడా శ్రావణ్ కుమారు యువతలు ఈ పార్టీలని ఏం మోసాడో మోసం చేశాడో తీసేస్తే ఆయన చుట్టూతా ఉన్న లాయర్లందరినీ మోసం చేసి డబ్బులు కొట్టేశాడు అని వాళ్ళు చెబుతున్న కథనం ప్రకారంగా ఇది బయటపడుతుంది. దాని మీద మరి జడా శ్రావణ్ కుమార్ అయితే ఎటువంటి ఆ, దాని మీద వివరణ అయితే ఏమి ఇవ్వలేదు. ఇప్పటికీ ఉమ్, కొన్ని కొన్ని అడపాదడపా వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కనిపించట్లేదని నేనే, ఉమ్. నాకు ఒకప్పుడు బాగా ఆయన ఆయన ద్వారా నాకు కూడా హెల్ప్ జరిగింది. ఒక ఓకే. రూపాయి డబ్బు తీసుకోకుండా మా నాన్న మీద ఎక్కడో అనంతపురం రాయదుర్గంలో నుంచి కాపు రామచంద్రారెడ్డి వాళ్ళ మ్, ఆ, కార్యకర్తలు ఎవరో కేసు పెడితే ఆ కేసు కోసం పోలీసులు వస్తే దాన్ని హైకోర్టులో వేసి క్వాష్ చేపించారు. ఓకే. దానికోసం ఆయన 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 అంటే నాకు ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఉమ్, ఎందుకు మీకోసం చేశాడు కదా అని కాదు. ఆ ఉమ్, రోజున చేయటానికి వేరే చాలా మంది ఉన్నారు కూడా. ఉమ్, ఉన్నా కూడా ఇంత మంచి మనిషి ఇంత విద్వత్తు కలిగిన మనిషి ఆయనకి ఆలోచన కానీ ఆయన ఇది కానీ ప్రాపర్గా ఉందంటే ఆయనకు ఉన్నంత పరిజ్ఞానం చూడండి. ఆయన ఇప్పుడు ఎన్నెన్ని తీసుకుని బయటకు వచ్చాడు. ఉమ్. చివరికి నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న వాటి మీద కూడా ఏదో మాట్లాడుతుంటే ఆయన మీద కేసులు కూడా పెట్టారు కదా. అవును. ఉమ్, అంత బాగా వర్క్ చేయగలిగిన వ్యక్తి ఏంటంటేనంటే మైండ్ కూడా క్లారిటీగా ఉండాలి. మంచి వైపు చూస్తా ఉంటే గనక అది ఏ రోజుకైనా వికసిస్తుంది. కాకపోతే ఇట్లాంటి నోషన్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఆశ అత్యాశ దురాశ పేరాశ పేరాస. వీటి ఉమ్. మధ్యలో గనక కొట్టుకుంటుంటే ఇలాగనే జడా శ్రావణ్ కుమార్ లాగా అయిపోతారు అని. నన్ను కూడా ఎవడో మొన్న నేను ప్రత్తిపాటి పుల్లారావుని ఈ విడదల రజనీని విమర్శిస్తున్నానని చెప్పి మరో జడా శ్రావణ్ కుమార్ తయారయ్యాడు అన్నాడు. నేనేం పార్టీ దగ్గర పోలేదు. ఉమ్, ఆ పార్టీల దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకున్నట్టు ఎవడు చూపించలేడు. ఉమ్.
నేను ఎవడి దగ్గర ఒక్క రూపాయి చెయ్యి జాపి ఆశించలేదు. ఉహు, వాళ్ళని మీరు నాకు ఈ పని చేసి పెట్టండి, ఆ పని చేసి పెట్టండి అని ఏ రోజు కూడా అడగలేదు. ఉహు, అసలు పార్టీలన్నీ మొండమోసి మూలన కూర్చున్న రోజునే మేము బయలుదేరామండి. ఉహు, జగన్మోహన్ రెడ్డి రేపు వస్తే ఏం చేస్తాడు అనేది మేము చెప్పటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి వరుసగా అయ్యే చేసుకుంటూ వచ్చాడు. ఆ రోజు నుంచే మేము మాట్లాడుతున్నాం. మిగతా ప్రతిపక్షాలన్నీ మూలన కూర్చొని ఉన్నాయి. బయటకు రానియకుండా తాళ్లు కడితే ఏం చేయలేకపోయారు. ఉహు. వాళ్ళందరూ ఆ రోజు నుంచే మేము ఉన్నాము. మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఆయన పర్సనల్ గా వ్యతిరేకిస్తున్నామని కాదు, ఆయన పరిపాలన చూడండి ఈ రోజుకి చూస్తే మొత్తం అర్థమైపోయిందిగా. ఉహు. ఇది ఆ రోజునే మా నాన్న ఊహించాడు. ఒకటొకటిగా జరుగుతుంటే ఒకటొకటిగానే చెప్పుకుంటూనే వచ్చాం. ఇప్పుడు మాకు ఈ పార్టీలతో పని ఏం లేదు. నేను ఎందుకు అవుతాను మరో జడా శ్రావణ్ కుమార్ని? ఉమ్, నాకేం నాకేమి దళిత కార్డు లేదు. మేము పోయి దళిత వాడల్లో మేము ప్రచారం చేస్తాం అనే ఆస్కారం లేదు. దాంతో పాటుగా ఏంటంటే మేము ఊరూరు తిరిగి ప్రచారం చేయటానికి చేసే అవకాశమే లేదు మాకు. మేము వీడియోలు చేయటం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం, దీంట్లోనే టైం అంతా అయిపోతుంది. కాకపోతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. మరి ఇంత మాటలు మాట్లాడేవాళ్ళు, టీడీపీకి నష్టం చేయొద్దు అనేవాళ్ళు చెప్పండి చంద్రబాబు నాయుడు తోటి ఆ గౌతమ్కి చిలకలూరుపేట టికెట్ ఇవ్వమని. అది చెప్పలేరు కదా. ఉహు, నన్ను అంటాం ఈజీ, నా మీద కామెంట్ పెట్టడం ఈజీ. కాకపోతే పత్తిపాటి పుల్లారావు మీద నేను చెప్పింది నిజమా కాదా, ఈ విషయం ఆలోచించుకోవచ్చు. ఉహు. మీకు అందుతుంది ఆయన ఏం పని చేశాడు ఏం చేయలేదు అని. అట్టాంటిది పోయి జడా శ్రావణ్ కుమార్ లాగా నేను ఎప్పుడు ఏం ఆశించలేదు. ఎవరి దగ్గర ఒక రూపాయి డబ్బు తీసుకోలేదు. లాయర్లు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా నా మీద పోస్టింగ్లు ఏం పెట్టలేదు. మమ్మల్ని బూతులు తిట్టారు, అది ఓకే, కింద కామెంట్లో ఎందుకు నచ్చని వాళ్ళు ఉంటారు. ఈ రోజు కూడా చాలా మంది తిడతానే ఉన్నారు. అది కామన్ గా. అవన్నీ భరాయించే కదా ఇక్కడ ఉన్నాం. ఉహు. యా. కాకపోతే ఈ పార్టీలో నీ టికెట్లు ఆశిస్తున్నావు అని అంటే ఇప్పుడు ఆ పార్టీకి అమ్ముడు పోయామని అర్థమా? రాజకీయాల్లోకి రావాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి. జడా శ్రావణ్ కుమార్ లాగా పార్టీ పెట్టుకోవటం ఏం పెద్ద కష్టమేం కాదు. కానీ ఏం వస్తాయి, 500 ఓట్లు 1000 ఓట్లు వస్తాయి. అదే నా ప్రజాస్వామ్యంలో మనం రాజకీయంలోకి ఎంటర్ అవటం అని అంటే. ఉహు. నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను సంకలు గుద్దుకోవటానిక? గెలిచి నీకున్న విజ్ఞానం ఏంటనేది నువ్వు నియోజకవర్గంలో దాని అభివృద్ధికి ఏ రోజు పాటుపడతావో ఆ రోజు నువ్వు రాజకీయాల్లో ఉన్నట్టు లెక్క. ఇదంతా రాజకీయాల్లో ఉండటం కాదు. అధికారాన్ని సంపాదించి నువ్వేం చేయగలవో నిరూపిస్తే రాజకీయాల్లో ఉన్నట్టు. అప్పుడు అది రాజకీయం అంటే. ఈ యా. జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు పోతారు. దానికి అసలు ఎటువంటి ఇప్పటిదాకా ఎంతో మంది వచ్చారు. ఇక మీదట కూడా చాలా మంది వస్తారు. యా. వీళ్ళందరూ నిలబడతారని అంటే మాత్రం అది ఉండదు. ఇవన్నీ ఆ, ఇప్పుడు చెబుతారు చూడండి, మినుగురు పురుగులు లాంటివి అన్నమాట. ఉహు. బాగా ఆయుర్దాయం ఉండి లైట్ పురుగులు ఉంటాయి చూడండి, లైట్ అవును. మన తెగ తిరుగుతాయి. ఉమ్. అవి తిరిగే మొత్తం కౌంట్ చేసుకుంటే ఒక 1000 కిలోమీటర్లు ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఉహు. కానీ ఏం చేస్తాయి, తెల్లారికి చచ్చిపోతాయి. అవును. ఉమ్. ఉండవు. అదే. వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే డెఫినెట్గా అంటే మీ గురించి మాకు తెలుసు కాబట్టి మేము చూస్తా ఉన్నాం కాబట్టి మీరు ప్రజా సమస్యల మీద మీ నాన్నగారి నుంచి అందరూ వాయిస్ అవుట్ చేస్తా ఉన్నారు కాబట్టి మీరేమి ఇప్పుడు మాకు ఎన్నో రోజుల నుంచి మీరు చాలా ఫ్రీగా చేస్తా ఉన్నారు. మీరే కాదు మాకు అందరు కూడా అనలిస్టులు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఏ రోజు ఎవరు కూడా ఒక రూపాయి ఆశించింది లేదు, ఒక అడిగింది లేదు. మామూలుగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మాలాంటి ఛానల్స్కి వచ్చి చెప్పడం వల్ల మీకు పెద్ద వ్యూవర్షిప్ కూడా రాదు. మీరు ఏబిఎన్కి వెళ్ళినా టీవీ 5కి వెళ్ళినా ఆటలోకి వచ్చిన వ్యూవర్షిప్కి మా దగ్గరికి వస్తే ఏది రాదు. మేము జడా శ్రవణ్ కుమార్ దానికంటే గారిని. కూడానండి, ఇందులో ఉమ్, నేను చెప్పదలుచుకుంది, అలాంటి పెద్ద పెద్ద ఛానల్స్ తోటి వెళ్ళేసి వాళ్ళతోటి అంటేసుకొని పూసేసుకొని రాసుకొని ఉంటే అక్కడ ఉమ్, ఏంటి, ఉమ్, వాళ్ళు స్నేహభావం ఉండొచ్చు, ఉన్నా కానీ వాళ్ళు పెద్దోళ్ళు, ఉమ్, మనం చిన్నోళ్ళం, ఈ భావన ఉంటుంది. అదే ఉమ్, మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మనం ఏం చేయగలుగుతాం? ఉమ్, మనం ఒకటి అని ఉమ్. అనుకునే ఒక అవగాహన మన మన మధ్య Yes. కొంత ఒక బంధం ఉంటుంది. ఇదేమవుతుంది, లాంగ్ రన్ స్నేహంగా డెఫినెట్ గా. ముందుకు అవును. ముందుకు నడుస్తుంది. ఉమ్, మనం ఉమ్, మనం ఒకటి అనేటట్టుగా. అప్పుడు మీదొక ఛానల్ మాదొక ఛానల్ కాదని ఉమ్, అంటం లేదు. ఉమ్. ఎవరు 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 పొద్దున్నే లేసి ఎవరు జోలి పట్టుకొని వాళ్ళు వెళ్ళాల్సిందే. అయినా అంతేగా. కానీ ఉమ్, మనందరం కలిసికట్టుగా ఉన్నాం. ఉమ్. మనమే కదా కలిసికట్టుగా ఉండాల్సింది. అవును. ఉమ్, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని ఉండేదానికంటే ఉమ్. రైట్ రాయల్ గా జేబులో చేతులు పెట్టుకొని మీ ఎదురుగా నేను, నా ఎదురుగా మీరు నుంచుని ఉన్నంత ఆనందం వేరే ఉండదుగా. అవును. ఉమ్. అసలు దానికోసం మా ప్రయత్నం అంతా.
అదే. యా, డెఫినెట్గా. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా.